హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మార్నింగే 5:30 ఆర్ 6 లోపే లేసానండి. లేచిన తర్వాత ఆకలి ఊడ్చి చల్లేసి మాకైతే వాటర్ చల్లుకోవాలి. మాకు మొత్తం రోడే ఉంటుంది కాబట్టి బెడ్ పైన అయితే మంచిగా నీట్గా ముగ్గేసాను. మనకైతే సన్లైట్ వస్తుంది. ఇప్పుడే సన్ చూడండి అక్కడ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తుంది. అయితే సమ్మర్లో ఒక 6-7 అయితేనే ఫుల్ ఎండ అనిపిస్తుంది. అదే వర్షాకాలం చలికాలం అయితే మనమైతే సన్ కోసం చాలా వెయిట్ చేస్తాం కదా. ఆ సూర్యకిరణాలు మన బాడీపై పడగానే మనకు మంచి ఫీల్ వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్లో ఫుల్ హార్డ్, అసలు ఫుల్ ఎండ కదా, మస్తు ఉడకపోతా, అసలు తట్టుకోలేకపోతున్నాం. అయితే పిల్లల కోసం అయితే నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను, అక్కడ పక్కన టీ కూడా చేసేస్తున్నాను. ఇక్కడైతే ఈరోజైతే బెండకాయ కర్రీ చేశాను. మా పండుగ అయితే అసలు బెండకాయ కర్రీ తినడం అస్సలు ఇష్టం లేదు. కాకపోతే ఈరోజు వేరే కూర ఏం లేదు నాన్న, ఈ కూర తీసుకెళ్ళు అని చెప్తే సరేలే మమ్మీ చేసేసే ఏదో ఒకటి, మళ్ళీ స్కూల్ బస్ వస్తుంది కదా అని చెప్తున్నాడు వాడు. వాళ్ళైతే బ్రష్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను మార్నింగ్ ఏదైనా స్కూల్ లేకపోతే కొంచెం 6-6:30కి అట్లా లేస్తాను. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్నింగే లేవడానికి ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు వర్క్ ఏంటి అంటే నేనైతే ఐకేపీ ఉంటుంది కదా, అందులో అయితే పనిచేయడానికి అయితే వెళ్తున్నాను, రాసుకోవడానికి. అందుకోసం అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగే కాంటాలు వేస్తారు. కొంచెం పొద్దున వెళ్ళాలి కదా, అలాగే మేము పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలకు ఫుడ్ ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇంకొంచెం పొద్దున్నే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేను మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం అయితే మన ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నేనైతే వాళ్ళకి లంచ్ బాక్సులు కడుతున్నానండి. లంచ్ బాక్సులు పెట్టేసి, ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేసి బ్యాగ్స్ వదిలేసి వాళ్ళని రెడీ చేసామంటే వాళ్ళ స్కూల్ బస్ వస్తుంది. వాళ్ళని ఎక్కించామంటే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు. ఈ ఎండకి మనకి అన్నం తినాలనిపిస్తలేదు. అసలు పిల్లలు మాత్రం పెట్టిన బాక్స్లో కొంచెమే కంప్లీట్ చేసి మిగతా బాక్స్ మొత్తం తీసుకొస్తున్నారు. తినాలనిపించట్లేదు మమ్మీ అని. అందుకే నేను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొంచెం మజ్జిగ చేసి రాగానే ఫస్ట్ మజ్జిగ ఇచ్చిన తర్వాతనే లంచ్ పెడతాను. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను అది ప్రిపేర్ చేశాను వాళ్ళ కోసం. మొత్తం వాళ్ళ ఫుడ్ మొత్తం అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది, బాక్సెస్ అయితే పెట్టేశానండి. చూడండి మన బెండకాయ కర్రీ కూడా ఉడికింది. అయితే లేడీస్ వింగర్ తినడం ద్వారా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మైండ్ బాగా షార్ప్ అవుతుంది అంటారు కదా. అదైతే ఎంతవరకు నిజమో కానీ నేనైతే ఈరోజు అదే కర్రీ చేసి చెప్పాను మా వాళ్ళకి. అదే నువ్వు అన్నీ ఎట్లని చెప్తావు మమ్మీ, అన్ని కూరలు తినాలని చెప్తావు అని మా వాడు నమ్మట్లేడు. వేడి వేడి అన్నం బాక్స్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా అయితే మూత పెట్టేయకుండా కొంచెం సేపు చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేసి బాక్స్ మూత అయితే పెట్టాలంట. మనం డైరెక్ట్ అలా పెడితే ఆవిరి వాటర్ మొత్తం మళ్ళీ పడిపోతే కష్టం కదా. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, అందుకోసం వాళ్ళైతే బ్యాగులు కొంచెం బుక్స్ అయితే తక్కువ ఉన్నాయి. నేనైతే మార్కెట్కి వెళ్తున్నానండి. మార్కెట్ వచ్చేసాను. అయితే మా మార్కెట్ ముచ్చట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అయితే ఈరోజు కాదు, మొత్తం వీడియో మార్కెట్ గురించి తీస్తాను ఆ రోజు చెప్తానండి. మార్కెట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ టైంపాస్ అవుతుంది. ఫుల్ మంది జనాలు ఉంటారు కాబట్టి చాలా విషయాలు తెలుస్తాయి అక్కడికి వెళ్తే. మార్కెట్లోకి అయితే ఒక 2-3-4 ఊర్లో వాళ్ళు అయితే వస్తారు. అంటే వాళ్ళు కూడా కాంట వేసుకోవడం కోసం అయితే వస్తారు. ఒడ్లు అయితే మేము పడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చాలా మంది అయితే చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు కాంట వేసిన బస్తాలన్నీ లెక్కేసుకొని కొంచెం సేపు టక్షిట్లు అవి ఉంటాయి కదండి, దాన్ని చేయాల్సిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 11కి 11:30 అట్లా మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేస్తాను. వడ్ల మిషన్ అదండి, వడ్ల మిషన్ అయితే వడ్లు ఎలా పడుతుందో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. అయితే నేను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మిరపకాయలు అయితే తీసాను. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది. అందుకోసం అయితే వాళ్ళు రాకముందే తొందరగా కంప్లీట్ చేస్తే బెటర్ కదా. మళ్ళీ మా చిన్నోడు అయితే ఒక్క దగ్గర అస్సలే ఉండడు. అందుకోసమే మళ్ళీ కారం అంతా ముట్టుకుంటే మండుద్ది అని చెప్పి అసలు నాకే చేయలైతే మస్తు ఆఫ్టర్నూన్ తీస్తే నాకు ఈవినింగ్ వరకు కూడా
చేతులు అయితే ఫుల్ మండిపోయినాయి. అందుకోసమే పిల్లలు రాకముందుకే నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసేసాను. బట్టలు ఉతకడమైనా ఇంకా వేరే వేరే ఏమన్నా పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసేసాను. అసలు ఫస్ట్ వాళ్ళు రాకముందుకే మనం పిల్లలు పంపించి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని కొంచెం మనం తినేసి కొంచెం సేపు కాగానే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. పిల్లలు వచ్చేస్తున్నారు అప్పటికే. అసలు 6కే సన్ వస్తున్నాడు కాబట్టి నాకైతే 9 అయినా కానీ ఎంతో లేట్ అయిపోయినట్టు ఆఫ్టర్నూన్ అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది. అసలు 10కి అయితే ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ కొడుతుంది కదా. నాకు ఒక విషయం అర్థం కాదు. మనం పనికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు టకటక పని అయిపోతుంది. మనం పనికి వెళ్ళి వచ్చి మళ్ళీ పని చేసుకొని అసలు చూసినాక పని అయిపోతుంది. మనం డ్రెస్ తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది. అదే ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు పనే ఉంటుంది. ఇదంతా అప్పుడు పని ఇప్పుడు పని సేమ్ కదా, కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో అర్థం కాదు. మాకైతే చెట్టు కింద అయితే చల్లగా ఉంటుంది. అసలు ఇంకొంచెం చెట్టు పెద్దగా ఉంటే మాత్రం మంచిగా మంచం వేసుకొని పడుకుంటే మాత్రం చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది. చెట్టు కింద చల్లగా ఉంది మాకైతే. నేనైతే కంప్లీట్ అయిపోయావైతే కొద్దిసేపు సినిమా అన్నం తినుకుంటూ సినిమా చూస్తున్నాను. చందమామ మూవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సాంగ్ అయితే చాలా బాగుంటుంది కదా. నేను మూవీ చూసుకుంటూ అన్నం తిని లోపు మా పిల్లలతో వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించి నేనైతే బట్టలన్నీ పిండేసానండి. మళ్ళీ ఈవినింగ్ టైంలో నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి ఆఫ్టర్నూనే బట్టలు అయితే పిండేసుకుంటే బెటరు. బట్టలు పిండేసుకొని గిన్నెలన్నీ తోమేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్తే బండ్లు లోడ్ అవుతాయి కదా, లారీ వచ్చి లోడ్ చేసుకుని లారీ వెళ్ళిపోయేంత వరకు మార్కెట్లోనే ఉండాలి. తర్వాత ఎంత టైం అయిపోయినా లారీ వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి వచ్చేస్తాం మేము. నేను ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన మస్తు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం అయినా, ఫుడ్ ప్రిపేర్ చేసింది వేసి మంచిగా పడుకోబెట్టడం అయినా ఇలాంటి పనులు అయితే బాగా చేశాడు. పనికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఇలాంటి పనులు అయితే కంపల్సరీ చేశాడు. మా పిల్లలు అయితే ఆ వాలీబాల్ కోసం గాలి కొట్టడం కోసం అయితే మస్తు కుస్తీ పట్టారు. వాడికి గాలి కొట్టడానికి అంటే అది ప్రెషర్ సరిపోవట్లేదు, బాల్కి అస్సలు ఎక్కట్లేదు గాలి. దాని గురించి చాలాసేపు కష్టపడిన మా చిన్న అయితే కష్టపడి దాన్ని అయితే సక్సెస్ చేసేసుకొని నేను సక్సెస్ అయినా అని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. చూడండి, వాళ్ళ అన్నయ్య కొడతా అన్నా కానీ పంప్ అయితే వాళ్ళ అన్నయ్యకి అస్సలు ఇవ్వట్లేడు. నాకు కొట్టొచ్చులే అని చెప్పి కొడుతున్నాడు. నేనైతే నైట్ కోసం అయితే మళ్ళీ వంట అయితే అన్నం పెట్టేశాను. ఇదైతే పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు తీసాను, చల్లగా ఉంది. పెరుగు మటన్ ఉందండి, మార్నింగ్ది మటన్ కర్రీ. ఇది ఆఫ్టర్నూన్ చేశాను. లాస్ట్లో అయితే మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ. ఇది ఓకే అండి. ఇదే ఈరోజు వీడియో అయితే. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్.